మెదక్ జిల్లా కౌడిపల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా బుధవారం 10వ తరగతి విద్యార్థులు వీడ్కోలు సమావేశం అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ కార్యక్రమానికి మండల సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రకృష్ణ గౌడ్, యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. విద్యాభ్యాసం పూర్తి చేసుకుని పై చదువులకు వెళ్తున్న విద్యార్థులను అభినందిస్తూ వారికి పరీక్షా సామగ్రిని అందజేశారు. పాఠశాల ఆవరణలో జరిగిన వేడుకల్లో విద్యార్థుల భవిష్యత్తుపై నాయకులు కీలక సూచనలు చేశారు. యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా విద్యార్థులపై తమకున్న మక్కువను చాటుకున్నారు. తన సొంత నిధులతో 10వ తరగతి విద్యార్థులందరికీ ఎగ్జామ్ మెటీరియల్ కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు లలితాదేవి మరియు ఉపాధ్యాయ బృందం అతిథులను శాలువాలతో ఘనంగా సత్కరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదివి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఈ సందర్భంగా కోరారు. విద్యార్థులు తమ లక్ష్యాలను ఉన్నతంగా ఉంచుకోవాలి, కష్టపడి చదివితేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలరు. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏ రంగంలోనూ వెనుపడకూడదనే ఉద్దేశంతోనే ఈ చిన్న సహాయం అందిస్తున్నాం. పరీక్షల్లో ప్రతి ఒక్కరూ విజయం సాధించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం. సర్పంచుల ఫోరం అధ్యక్షుడు చంద్రకృష్ణ గౌడ్, యువ నాయకులు కౌడ శ్రీనివాస్ గుప్తా, ఉప సర్పంచ్ శ్వేత మల్లికార్జున్ గౌడ్, ఎంఈఓ బాలరాజ్, ఇతర నాయకులు రాకుల భూమయ్య పటేల్, వెంకటేష్ గుప్తా, కూర్మ లక్ష్మణ్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. విద్యార్థుల ఆత్మీయ వీడ్కోలు పలకరింపులు, అతిథుల ప్రోత్సాహకర మాటలతో కౌడిపల్లి హైస్కూల్లో పండగ వాతావరణం నెలకొంది. మా స్కూల్కి మంచి పేరు తీసుకొస్తామని మాటిస్తున్నాం. మా క్లాస్ నుంచి ప్రతి ఒక్కరికి అందరికీ 400 అమౌంట్ తీసుకొస్తామని మాటిస్తున్నాం సార్. థ్యాంక్ యూ. ఆస్కారం ఆహ్వానించడం మీ సంస్కారం. అందుకే పరిగెత్తుకొచ్చింది ఈ అధికారం. అందరూ బాగా చదివి పరీక్షలు ఉత్తర్వులతో బాగా తేవాలని సెలవు తీసుకుంటున్నాం. ఉద్యానం ఇక్కడ వేదికను అలంకరించినటువంటి ఎంఈఓ సార్ గారికి, ప్రిన్సిపల్ గారికి, మన గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్స్, గ్రామ పెద్దలు మరియు విద్యార్థులు 10th క్లాస్ రాసే భవిష్యత్తు ఉన్నది మంచిగా, వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమంలో మనము ఒక చిన్న ప్రోగ్రాం పెట్టుకున్నాము. ఈ ప్యాడ్ డిస్ట్రిబ్యూషన్ అనేది ఇది చిన్న ప్రోగ్రాము. మీరు ఎగ్జామ్స్ రాసి మంచి ప్రతిభ కనబరుస్తే దీనికి రెట్టింపు ఉత్సాహంతో మేము ముందుకు వచ్చి ఏదో విధంగా మీకు మంచి బహుమతులు ఇస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాము. గత 2 సంవత్సరాల నుంచి మీరు చూస్తున్నారు, మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి మెడల్స్తో పాటు పురస్కారాలు అందించాము. అదేవిధంగా ఈసారి మన గ్రామ సర్పంచ్ చంద్రకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో మంచి ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మంచి బహుమానం ఉంటుంది. అంటే ఏదో బహుమానం కోసం మిమ్మల్ని చదవాలని అంటలేను. మీ భవిష్యత్తు మంచి ఉండాలంటే చదువు మంచి రావాలి, ఇదే పునాది. ఇక్కడ నుంచి మంచి చదువుకొని మీరు ఇంజనీర్లు, డాక్టర్లు, ఐఏఎస్, ఐపీఎస్ ఇలా చాలా ఉద్యోగాలు చేయాల్సి ఉంటుంది. మీరు వేరే వాళ్ళ దగ్గరికి పోయి ఆటోగ్రాఫీలు తీసుకోవడం కాదు, మీ దగ్గరికి అందరు వచ్చి ఆటోగ్రాఫీలు తీసుకునే అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అదేవిధంగా మంచి ప్రతిభ కనబరిస్తే మీకు మంచి రిజల్ట్ ఉంటే మంచి ప్రోత్సాహం ఉంటుంది. మా తరఫున మీకు ఏది కావాలన్నా ఈరోజు ఈ యాన్యువల్ డే అనే ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసిన ఉపాధ్యాయులందరికీ, అలాగే వీళ్ళు ఎక్కడికి మన పరీక్ష సమయానికి దగ్గర రావడంతో మా మిత్రుడు ప్రతి సంవత్సరం కౌడ శ్రీనివాస్ గారు ప్రతి సంవత్సరం ప్యాడ్లు, పెన్నులు బహుకరించడం జరుగుతుంది. సార్ గారు మిస్టేక్లో నా పేరు చెప్పారు. మా మిత్రుడు ఈ 2 years నుంచి పనిచేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా ఎట్టి పరిస్థితుల్లో ఈ ప్యాడ్లు
మన పెన్నులు బహుకరించడానికి ముందుకొచ్చిన కౌడసి అన్నకి మా అందరి తరఫున అభినందనలు తెలుపుతూ ఇలాగే మునుముందు ఇలా విద్యార్థులకు ఇలాంటి సేవలు చేయాలని సీనియర్లే కాకుండా మా మిత్రులు చాలా మంది కూడా చేయాలని చేసే అవకాశం వస్తే చేయాలని చాలా మంది వెయిట్ చేస్తున్నారు. 10వ తరగతి మేము చదివే టైంలో యాన్యువల్ డే గురించి 9వ తరగతి నుంచి వెయిట్ చేస్తుంటుంది. ఎందుకంటే 9వ తరగతిలో 10వ తరగతి వాళ్ళు యాన్యువల్ డే చేసుకొని వెళ్ళేటప్పుడు ఈ ప్రోగ్రామ్ ఇట్లా చేయాలి అట్లా చేయాలంటే ఇక్కడ ఉన్న మా సార్ వెంకయ్య సార్ కూడా మాకు బాగా ప్రోత్సాహం చేసేది ఇట్లా అట్లా అని. ఆ రోజులు మళ్ళీ రావు. మిమ్మల్ని చూసిగా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు 10వ తరగతి పిల్లలకి ఏవైతే బెంచీలు అవి మార్నింగ్ ఎంఈఓ గారు కూడా అడగగానే మేము వేరే ఇక్కడ మన జక్కపల్లి స్కూల్ నుంచి కూడా తెప్పించడం జరుగుతుంది. ఇప్పటికి ఒక 40 బెంచీలు తెప్పించినాము. ఎవరికి కూడా అక్కడ ఇబ్బంది కలగకుండా ప్రతి ఒక్కరూ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అయ్యి మంచిగా చదువుకొని